మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సింహరాశి వారికి శని వక్రగతి వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? ఏ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి ఉమాగారు? సింహరాశి వాళ్ళకి శని అనేటువంటి ప్లానెట్ 6, 7 స్థానాలకి అధిపతి అయ్యి 8వ స్థానమైనటువంటి మీనరాశిలో రేవతి నక్షత్రం మీద అక్టోబర్ 10వ తారీఖు వరకు ఉంటూ ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తారండి. 10వ తారీఖు డిసెంబర్ దాకా వక్రగతి ఉండి ఆ తర్వాత మళ్ళీ మార్గీలోకి వచ్చేస్తారనమాట. అయితే సింహరాశి వాళ్ళకి 6th and 7th లార్డ్ వాళ్ళ యొక్క కెరీర్, డైలీ రొటీన్, మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్, బిజినెస్ అన్ని అంశాలు కూడా ఈ శని వల్లనే నిర్దేశించబడతాయి. సో ఈ శని అనేటువంటి ఆయన వక్రగతిలోకి వెళ్ళడము అని అంటే వీళ్ళ యొక్క ఆచార వ్యవహారాల్లో, ఆరోగ్య అలవాటుల్లో వాటిల్లోనూ ఎన్నో రకాలుగా మార్పులు అనేటువంటివి రావచ్చు. ఏదైనా కొత్త హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి తలెత్తడం. సో అవి వచ్చాయి కదా అని చెప్పి అవి వచ్చిన తర్వాత ఎన్నో రకాల అలవాట్లు మానుకోవడం, ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య అలవాట్లు, మంచి అలవాట్లు నేర్చుకోవడం, ఉదయాన్నే నిద్ర లేవడం లాంటివి, సమయానికి నిద్రపోవడం లాంటివి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి మార్పులు చేర్పులు కనబడే అవకాశాలు కనబడతాయండి. అష్టమంలో శని అనేటువంటి ఆయన ఏదైతే నడుస్తూ ఉన్నారో చిన్న ప్రమాదములు సంభవించడము కానీ, అంటే వాహన ప్రమాదములు కానీ, చిన్న గాయములు కానీ, లేకపోతే ఇలాంటివైనా సంభవించడం కానీ జరిగే అవకాశములు ఈ 137 రోజుల్లో ఎక్కువగా కనబడుతుంది. శని అనేటువంటి ఆయన అష్టమంలో ఉండి ఆయన యొక్క 3వ దృష్టి అనేటువంటిది వృషభ రాశి మీద పడుతుంది, విచ్ ఈజ్ 10th హౌస్, కెరీర్ హౌస్ అండి. తర్వాత వచ్చేసి ప్రొఫెషన్, తర్వాత ఆక్యుపేషన్, ఇవన్నీ కూడా. సో ఏదైతే దశమ స్థానం మీద పడుతుందో కెరీర్లో రీచెక్ చేసుకోవడం, అంటే జాబ్లో షిఫ్ట్ అవ్వడము కానీ, కొత్త జాబ్ కోసం ట్రై చేయడము కానీ, అలాంటి జాబ్ రావడం కోసం కష్టపడము కానీ, లేకపోతే మనం జాయిన్ అయినటువంటి జాబ్ మంచిదా కాదా. కొంతమంది చూడండి చేతులారా కొన్ని అవకాశాలు వదిలేస్తారు. ఈవెన్ అది ఎంత పెద్దవైనా సరే వాళ్ళకి నచ్చలేదనో, ఇబ్బందికరంగా ఉన్నాయనో, బెటర్ ఆపర్చునిటీస్ కోసమో వదిలేస్తుంటారు. ఈ 137 రోజుల్లో అలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అష్టమ స్థానంలో ఉండేటువంటి శని యొక్క దృష్టి ఎప్పుడైతే దశమ స్థానం మీద పడుతుందో, అది కూడా వక్రగతి అనేటువంటిది జరుగుతుందో, దాని మూలకంగా కెరీర్లో ఎన్నో చేంజెస్ అనేటువంటిది కనబడే అవకాశం బలంగా కనబడుతుందండి. కెరీర్ అనమాట. కెరీర్ వైజ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మనం చూస్తే శని యొక్క దృష్టి ఏదైతే వక్రగతిలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి ఎక్కడ పడుతుందండి? కన్యా రాశి మీద, విచ్ ఈజ్ 2nd హౌస్, అంటే 2వ స్థానము, అంటే సంపాదన, సేవింగ్స్, ఫ్యామిలీ, తర్వాత వాక్కు, ఇలాంటివన్నీ కూడా. సో ఎప్పుడైతే అక్కడ పడుతుందో దాని మూలకంగా విపరీతంగా ఖర్చులు అవ్వడము, మీకు రావాల్సిన డబ్బులన్నీ కూడా లేట్ అయిపోవడం, మీరు కట్టాల్సిన అమౌంట్లు కానీ, పెండింగ్ ట్యాక్సెస్ కానీ, ఇలాంటివన్నీ కూడా తొందర పెట్టేయడం, ఆ కంగారు, ఆ ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా కొద్దిగా ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశాలు ఎక్కువగా కనబడతాయండి. బికాజ్ అష్టమ స్థానంలో ఉండేటువంటి శని యొక్క ఫలితం కాబట్టి. అయితే 2వ స్థానం ఫ్యామిలీలో గొడవలు సంభవించే అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళే మీకు కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, ఇబ్బందులు రావడం కానీ, ఇలాంటివి కనబడతాయి. తర్వాత ఎవరైనా సరే ఎగ్జామ్స్ రాస్తున్నా, టెస్ట్లు ఏదైనా రాస్తున్నా, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ ఏమైనా తీసుకుంటూ ఉన్నా, ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో ఇంట్రెస్ట్ అంతా కూడా తగ్గిపోవడం, పెద్దగా ఇంట్రెస్ట్తో చదవలేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, అదర్ యావిగేషన్స్ అనేటువంటివి ఎక్కువగా పెరిగిపోవడం, డ్రాప్ అవుట్ అయిపోదాం అనిపించడం, లేకపోతే ఇది ఆపేద్దాం అని అనిపించడం, ఇలాంటివి అనమాట. తర్వాత ఒకేసారి భారీ అమౌంట్లు, డబ్బులన్నీ కూడా కట్టాల్సిన పరిస్థితులు కానీ, ఎవరైనా సింహరాశి వాళ్ళు లీగల్ పరమైన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే, కోర్టు పరమైన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ 137 రోజుల పాటు చాలా కేర్ఫుల్గా ఉండాలి. పాస్ట్లో, గతంలో మీ మీద ఏదైనా అభియోగాలు, లిటిగేషన్స్, సమస్యలు, గవర్నమెంట్ పెనాల్టీస్, ట్యాక్సెస్, జిఎస్టీస్, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కేసెస్ కానీ, కోర్టు పరమైన చిక్కులు కానీ, ఇలాంటివి ఏవైనా ఉంటే అవి మళ్ళా తిరిగి రీఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఆఫ్ రీట్రోగ్రేషన్. చాలా కేర్ఫుల్గా అలాంటివన్నీ కూడా ఈ రీట్రోగ్రేషన్ పీరియడ్లోనే సార్ట్ అవుట్ చేసుకోవడం చాలా మంచిది. గురువు కూడా 12వ స్థానంలో ఉండి, అష్టమంలో శని ఉండి, గ్రహాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంకా జూలై దాటిన తర్వాత, జూలై వరకు మనం చూసుకుంటే 15వ తారీఖు దాకా రవి బుధుల యొక్క సంయోగం కాపాడుతుందండి. సో ఆగస్టు ఎంటర్ అయ్యేసరికి కొద్దిగా డీఫేమ్ అవ్వడం, అవమానాలు, ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు, ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. తప్పనిసరిగా వ్యక్తిగత జాతకం చూసుకోండి, దానికి తగినట్టుగా రెమెడీస్ అనేటువంటివి ఆచరించండి. ఎందుకు? అష్టమ శని ఇంకా ఉధృతం కాబోతోంది. శని అనేటువంటి ఆయన వక్రగతిలోకి వెళుతున్నారంటే మోర్ పవర్ఫుల్ అండి, ఇంకా బలం పెరుగుతోంది అని చెప్పచ్చు.
అష్టమ శని అంటే పాపగ్రహము, పాపపు ఫలితాలు కనబడుతూ ఉంటాయి. సో ఈ రీట్రోగ్రేషన్లో కొద్దిగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ రెమెడీస్ చేస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఎలాంటి రెమెడీ చేసుకోవాలి మాగారు మీరు అన్నట్టు? అంటే ఒకటేంటి అంటే శని యొక్క ప్రభావం, గురువు యొక్క ప్రభావం ఇవన్నీ కూడా చాలా కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ చేయగలిగితే శ్రీరుద్ర హోమం అనేటువంటిది చేయాలి. శ్రీరుద్ర యాగము కానీ ఏదైనా పర్వాలా. శని యొక్క ప్రభావం అనేది తగ్గడానికి కాళీమాత యొక్క యాగము, ఒకవేళ పెద్ద స్థాయిలో కేసెస్ కానీ ఇలాంటివి లీగల్ పరమైన సమస్యలు చూస్తూ ఉన్నాము, అలాంటివి రాబోతున్నాయి మాకు అర్థమవుతోంది అనుకుంటే శ్రీరుద్ర యాగము లేదా కాళీ యాగము, లేదు చిన్న స్థాయిలో చిన్న చిన్న అవమానాలు ఇబ్బందులు ఇలాంటివి ఉన్నాయనుకుంటే శ్రీరుద్ర హోమము కాళీ హోమము సరిపోతుంది. అవి చెయ్యండి, తప్పనిసరిగా ఈ సమస్యల నుంచి బయటపడతారు. 137 రోజుల్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాళీ అమ్మవారే మిమ్మల్ని కాపాడతారు. మీరు అన్నట్టుగానే ఇంకెవరైనా కూడా ఈ శని వక్రగతి వల్ల ఇబ్బంది పడుతున్నా, లేదు అంటే శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నా, ఏ రాశి వాళ్ళైనా కూడా మిమ్మల్ని వచ్చి దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుందంటారు? తప్పనిసరిగా అమ్మ, శని అనేటువంటి ప్లానెట్ ఎప్పుడైనా సరే ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తారని. వృషభ లగ్నానికి, తులా లగ్నానికి, మకర కుంభ లగ్నాలకి వీళ్ళకి అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తారు. కానీ ఫలానా రాశికి ఇలా ఉంటుంది అని చెప్పేటువంటిది ఆ శని యొక్క ట్రాన్సిట్ ఏదైతే నడుస్తుందో దాని తాలూకు మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దానికి సహకరిస్తే అద్భుతమైనటువంటి గ్రోత్ ఖచ్చితంగా 137 డేస్లో రీట్రోగ్రేషన్ వల్ల మీకు కలుగుతుందండి. అయితే ఈ శని అనేటువంటి ఆయన దానికి ఎంత బలం ఉందో మనం చెక్ చేయాలి. ఎందుకంటే రేవతి నక్షత్రం మీద ఇప్పుడు ఉన్నారు కాబట్టి. సో ఆ అష్టక వర్గము కానీ అన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకం చూడాలి అనుకుంటే తప్పనిసరిగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.